కార్మికులను అవకాశాన్ని ప్రైవేటీకరణ చేయొద్దు. మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఇంతకాలం మరి కార్మికులంతా ఆఫ్కాస్ట్లో మరి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి సక్రమంగా జీతాలు వస్తున్నాయి, పిఎఫ్ ఈఎస్ఐ కూడా సక్రమంగా పోతున్నాయి. అదేవిధంగా ఈరోజు కుటుంబ ప్రభుత్వం వచ్చినాక, తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు వచ్చినాక మరి కార్మికులందరినీ ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్పాలని మరి నిర్ణయించడం, కేబినెట్లో నిర్ణయించడం దురదృష్టకరం, ఖండిస్తున్నాం. మేము ఎందుకని ఒకే డిమాండ్ చేస్తున్నాం, జీతాలు పెంచాలి, పర్మనెంట్ చేయాలి, కమిషనర్ అండర్లోనే పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు ఉండాలని ఈ సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి 4 మున్సిపాలిటీలో కార్పొరేషన్లో పనిచేసేటువంటి కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలని ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మొత్తం మంది కూడా శాసనసభలో దీనిపైన చర్చలు జరపాలి. ఇప్పుడు చేతికే బడ్జెట్ సమావేశాల్లో కార్మిక సమస్యలపైన చర్చించి ఆప్కాస్ను కొనసాగించాలని ఈ సందర్భం మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లా ఆప్కాస్ను మీరు తీసేయాలంటే ఖచ్చితంగా కార్మికులందరూ మున్సిపల్ వర్కర్స్గా కమిషనర్ అండర్లోనే జీతాలు ఇచ్చి వాళ్ళకి న్యాయం చేయాలి. అదేవిధంగా ఆప్కాస్లో పట్టినటువంటి పిఎఫ్ ఈఎస్ఐకి సంబంధించి పూర్తి వివరాలు కూడా కార్మికులకు కూడా అందుబాటులో పెట్టాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ్య విభాగం, ఇంజనీర్ విభాగం కార్మికులంతా కూడా వాళ్ళ సమస్యలపైన నిరసన కార్యక్రమం చేస్తూ జరుగుతూ ఉంది. అందులో భాగంగానే చిత్తూరులో కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులు, పర్మనెంట్, అవుట్సోర్సింగ్ అందరూ కూడా ధర్నా నిర్వహిస్తున్నాం. ఏదైతే పర్మనెంట్ సంబంధించిన కార్మికుల సమస్యలని 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన లీవ్ ఎన్కాష్మెంట్, అదేవిధంగా 3 సంవత్సరాల డిఎల్ని వెంటనే యుద్ధ ప్రాతిపదికన రిలీజ్ చేయాలని, అదేవిధంగా పర్మనెంట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, అవుట్సోర్సింగ్ కార్మికులకు ఎవరైతే అర్హత కలదో వాళ్ళందరూ కూడా మేస్త్రులుగాను ప్రమోషన్ కల్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. తద్వారా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రైవేటీకరణ ఏజెన్సీల ద్వారా ఇవ్వడాన్ని మానుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.